ఆన్ ప్యాసివ్ గో ఫౌండర్స్ ఇప్పుడు మార్కెట్లో బాగా వినిపిస్తున్న పేరు. జస్ట్ ఒక $100 ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మనకి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అర్న్ చేస్తామని చెప్తున్నారు. అసలు ఈ ఆన్ ప్యాసివ్ కాన్సెప్ట్ ఏంటి, వీళ్ళ ప్రొఫైల్ ఏంటి, దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో యాక్చువల్గా ఆన్ ప్యాసివ్ అనేది 2018 జూలైలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ ఆన్ ప్యాసివ్ని స్టార్ట్ చేసిన పర్సన్ వచ్చేసి ఆష్ ముఫారే ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. ఇతనికి 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆన్లైన్ బిజినెస్లో ఉంది. అలాగే MIT యూనివర్సిటీలో IT అండ్ ఈ-కామర్స్ పైన మాస్టర్స్ చేశారు. అట్ ద సేమ్ టైం హార్వర్డ్ యూనివర్సిటీలో చాలా ఆన్లైన్ బిజినెస్ మోడల్స్ పైన స్టడీ చేసి ఉన్నారు. వీళ్ళు మేజర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ పైన పనిచేస్తున్నారు. వీళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు మార్కెట్లో ఏవైతే యాప్స్ ఉన్నాయో వాటికంటే అడ్వాన్స్డ్గా AI టెక్నాలజీతో వీళ్ళు యాప్స్ని తయారు చేస్తున్నారు. దీంట్లో ఇక్కడ మనం చూడొచ్చు ఓ అకాడమీ అని, ఓ మెయిల్ అని, ఓ ప్లస్, ఓ కనెక్ట్, ఓ నెట్, ఓ ట్రాకర్, ఇలా చాలా యాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఓ కనెక్ట్ చూడొచ్చు. ఓ కనెక్ట్ అనేది జూమ్ లాంటి ఒక సిమిలర్ ప్లాట్ఫామ్. కాకపోతే ప్రజెంట్ మనకి జూమ్లో మాక్సిమం 10,000 మెంబర్స్ కెపాసిటీ ఉంది. అదే ఓ కనెక్ట్ విషయానికి వచ్చినట్టయితే ఓ కనెక్ట్లో 1 lakh కెపాసిటీతోని ఇది మనకు బిల్ట్ అవుతుంది. అండ్ ఇది అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీతోని తయారవుతుంది. ఇలా ప్రతి ఒక్క యాప్ కూడా అడ్వాన్స్డ్గా ఆర్టిఫిషియల్ టెక్నాలజీని బేస్ చేసుకొని తయారు చేస్తున్నారు. ఇక్కడ మనకున్న ఆపర్చునిటీ ఏంటి అంటే ఈ కంపెనీలో ప్రైమరీ ఫౌండర్గా జాయిన్ అవ్వచ్చు. దీనికి మనకి $97 + $5 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మనం ఓవరాల్గా INRలో చూసినట్టయితే 8,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అప్రాక్సిమేట్. సో ఈ పేమెంట్ అనేది మనం ఏదైనా ఇంటర్నేషనల్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్తో చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్లో ఈ కంపెనీ తయారు చేసే యాప్స్ మీద వచ్చే రెవెన్యూని ఫౌండర్ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ FCFS మోడల్ అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అంటే ఎవరైతే ముందు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి త్వరగా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. సో ఎంత బెనిఫిట్ వస్తుంది, ఎలా వస్తుంది, వాటిపైన అయితే మనకి ఇప్పటికీ క్లారిటీ లేదు. కమింగ్ టు రెఫరల్ ప్రోగ్రామ్, ఇప్పటి వరకు అయితే రెఫరల్ ప్రోగ్రామ్ పైన మనకి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. బట్ టెంటేటివ్గా ఉన్న ప్లాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ మీకు ఫస్ట్ లెవెల్లో అంటే మీరు డైరెక్ట్గా రిఫర్ చేసే పీపుల్ పైన పర్ హెడ్ మీకు $20 వస్తుంది. అలాగే మీకు సెకండ్ లెవెల్లో పర్ హెడ్ పైన మీకు $2 వస్తుంది. అలా మీకు సెకండ్ లెవెల్ నుంచి 15th లెవెల్ వరకు పర్ హెడ్ పైన మీకు $2 వస్తుంది. అండ్ ఈ అర్నింగ్స్ అన్ని కూడా ఇప్పుడు కంపెనీ పే చేయట్లేదు. వన్స్ సాఫ్ట్ లాంచ్ అయిపోయిన తర్వాత ఈ రెఫరల్ ప్రోగ్రామ్లో వచ్చే అర్నింగ్స్ అన్ని కూడా కంపెనీ పే చేస్తుందని చెప్తున్నారు. సాఫ్ట్ లాంచ్ అండ్ హార్డ్ లాంచ్ ఈ కంపెనీలో మనకి బాగా వినిపించే టర్మినాలజీ ఇది. ఇక్కడ సాఫ్ట్ లాంచ్ అంటే ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళ బెటా వర్షన్ లాంచ్ చేసే ముందు వరకు కూడా ప్రైమరీ ఫౌండర్స్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. దానికి $97 + $5 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సాఫ్ట్ లాంచ్ టు హార్డ్ లాంచ్ అంటే హార్డ్ లాంచ్ అంటే పబ్లిక్ లాంచ్. సో ఈ గ్యాప్లో సెకండరీ ఫౌండర్స్ని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ దానికి $150 నుంచి $250 వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుందని చెప్తున్నారు. కమింగ్ టు ఆన్ ప్యాసివ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్, ఈ రోజు వరకు అంటే May 20, 2021 వరకు ఆన్ ప్యాసివ్ కమ్యూనిటీ అనేది 6,60,000 మెంబర్స్ వరకు రీచ్ అయింది. అండ్ వీళ్ళ గ్లోబల్ ప్రెజెన్స్ ఒకసారి మనం చెక్ చేద్దాము. సో ఆన్ ప్యాసివ్ సంబంధించి మనకి మేజర్గా 2 సైట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి onpassive.com అండ్ మరొకటి gofounders.net. ఫస్ట్ మనము onpassive.com సైట్ ఒకసారి చెక్ చేద్దాం. సో onpassive.com ఇక్కడ మనకు వస్తుంది. ఇది నేను క్లిక్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ గ్లోబల్ ర్యాంక్ అలాగే కంట్రీ వైజ్ ర్యాంక్ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ ట్రాఫిక్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మేజర్గా మనకు ఇండియా నుంచి చూపిస్తుంది. 32% ట్రాఫిక్ ఇండియా నుంచి ఉంది. అండ్ నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ఉంది. సో ఇక్కడ మనకి బ్లూ కలర్లో ఏవైతే కంట్రీస్ మార్క్ చేసి ఉన్నాయో ఈ కంట్రీస్లో ఈ కమ్యూనిటీ అనేది బాగా ఫాస్ట్గా గ్రో అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనము gofounders.net ఈ సైట్కి వెళ్దాము. సో ఇక్కడ కూడా మనకి గ్లోబల్ ర్యాంక్ చూపిస్తుంది అండ్ కంట్రీ వైజ్ ర్యాంక్ చూపిస్తుంది. సో మేజర్గా మనం చెప్పుకున్నట్టయితే ఇండియా అండ్ US ఈ 2 కంట్రీస్లో ఆన్ ప్యాసివ్ అనేది బాగా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అండ్ రిమైనింగ్ కంట్రీస్ నుంచి కూడా 7%, 4% ఇలా డివైడ్ అయి ఉన్నాయి. ఫ్రెండ్స్ ఆన్ ప్యాసివ్ అనేది 200+ కంట్రీస్లో ఆపరేషన్ చేయడానికి లైసెన్స్ తీసుకున్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు ఆఫీసెస్, ఆన్ ప్యాసివ్ హెడ్ ఆఫీస్ అనేది US ఫ్లోరిడాలో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇండియాలో హెడ్ ఆఫీస్ అనేది హైదరాబాద్లో ఉంది.
అండ్ బెంగళూరులో కూడా ఒక ఆఫీస్ ఉందని చెప్పారు, బట్ మనకి ఇంటర్నెట్లో ఫొటోస్ దొరకలేదు. నెక్స్ట్ కమింగ్ టు హైదరాబాద్ ఆఫీస్. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఒక బిగ్గెస్ట్ ఆఫీస్ ఓపెన్ చేశారని మనం చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనకి మాదాపూర్లో 5 floors బిల్డింగ్లో 1,10,000 square feet కెపాసిటీతోని 1,300 ఎంప్లాయీస్తో ఆన్ ప్యాసివ్ ఆఫీస్ రన్ అవుతుంది. అండ్ మనకి హైదరాబాద్లో ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత డిఫరెంట్ న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది. ఆన్ ప్యాసివ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్ అని. అండ్ నెక్స్ట్ మనకి చాలా ఇంగ్లీష్ పేపర్స్లో, తెలుగు పేపర్స్లో కూడా ఆన్ ప్యాసివ్ గురించి ఆర్టికల్స్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఆన్ ప్యాసివ్ జాబ్ రిక్రూట్మెంట్స్ అనేది రియాలిటీలో జరుగుతున్నాయా లేవా అని ఒకసారి మనం Naukri.comలో చెక్ చేద్దాం. నేను Naukri.comకి వెళ్ళి ఆన్ ప్యాసివ్ అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్నాను. సో ఆన్ ప్యాసివ్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ మనం చూడొచ్చు, యాంగులర్ డెవలపర్ కావాలని ఒక రిక్వైర్మెంట్ ఉంది. నెక్స్ట్ Node.js డెవలపర్ అని, లైనెక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని, ఇలా మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ పైన జాబ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం ప్యాకేజ్ కూడా చూడొచ్చు, ఆల్మోస్ట్ 8 lakhs to 15 lakhs per annum అండ్ 10 lakhs to 15 lakhs per annum. అంటే ఇక్కడ మనం ఒక డీసెంట్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి మనం హైదరాబాద్ ఆఫీస్ని లైవ్లో చూద్దాం. ఇవన్నీ చూసిన తర్వాత మాత్రం ఇది మనం ఒక 100% జెన్యూన్ ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు రీఫండ్ పాలసీ. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 30 days రీఫండ్ పాలసీ ఉంది. ఎవరైనా దీంట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ 30 days లో కనుక వాళ్ళు వద్దు అనుకుంటే మాత్రం అమౌంట్ కూడా రీఫండ్ వస్తుంది. సో ఇది మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఒకసారి మనం ఆన్ ప్యాసివ్ లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ చూసినట్టయితే, ఫస్ట్ మనకు ఆన్ ప్యాసివ్ టీమ్ అనేది చాలా జెన్యూన్ గా ఉంది. నెక్స్ట్ వీళ్ళ ఫిజికల్ ప్రెసెన్స్ కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ వీళ్ళు డెవలప్ చేసే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కూడా ఇన్నోవేటివ్ గా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నాయి. అండ్ కమింగ్ టు కాన్స్, ఫ్రెండ్స్, ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ అన్సర్టెన్. రేపు అనేది మనకి ఎలా ఉంటుందో తెలియదు. వీళ్ళ ఐడియాలజీ, విజన్ చాలా బాగుంది, కానీ అది రియాలిటీలో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో అనేది చూడాల్సి ఉంది. నెక్స్ట్ కాంపిటీషన్. వీళ్ళు తయారు చేసే యాప్స్ అన్ని ఆల్రెడీ మార్కెట్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సో ఇది ఎంతవరకు కాంపిటీషన్ని ఎదుర్కొని సక్సెస్ అవుతుందో చూడాలి. చాలా మంది దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో లక్షల కోట్లు వస్తాయని చెప్పుకుంటున్నారు. లక్షల కోట్లు అని నేను చెప్పలేను, కానీ మీరు ఒక కంపెనీలో షేర్స్ పర్చేస్ చేస్తే ఎలాగైతే మీరు గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి గ్రోత్ ఇక్కడ మీరు 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరొక విషయం ఏంటంటే, ఇది ఒక టెక్నాలజీ బేస్డ్ కంపెనీ. టెక్నికల్ థింగ్స్ టేక్స్ టైం. అంటే రియాలిటీలో వీళ్ళ యాప్స్ అన్ని డెవలప్ అయ్యి బయటికి రావడానికి మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ టైమే పడుతుండొచ్చు. సో కనీసం మీరు 4 to 5 years వెయిట్ చేయగల మైండ్ సెట్ ఉంటేనే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ప్రాపర్గా స్టడీ చేసి అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ని అనలైజ్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు Passive Dunia for the best updates on passive opportunities. Thank you friends, thank you again. Jai Hind.